హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ హైకోర్టు 300 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. మనకి ఈ నెల 19వ తారీఖున లాస్ట్ డేట్ కూడా అయిపోతుంది. అయితే మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, హైకోర్టులో 300 పోస్టులలో మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి. అది ఏ ఎగ్జామ్ అయినా, 10th క్వాలిఫికేషన్ అయినా, డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా మీరు రాయండి. అందులో ఇండియన్ ఎకానమీ ఫోకస్ ఆన్ ది మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని ఇచ్చుంటాడు. స్థూల మరియు సూక్ష్మ అర్థశాస్త్రాల పైన ఫోకస్ చేస్తూ ఇండియన్ ఎకానమీ నేర్చుకో అని చెప్పుంటాడు. ఓకేనా? ఇది నిజంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో ఎవరు కూడా దీనికి సంబంధించిన బిట్స్ చేయరు అని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగతంగా. ఓకేనా? ఎందుకంటే ఇది సిలబస్ లో ఇచ్చాడు, వాడు పక్కన మెన్షన్ చేశాడు, ఇండియన్ ఎకానమీ అని మెన్షన్ చేయలేదు. ఇండియన్ ఎకానమీ పక్కనే మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేస్తున్నాడు. అంటే వాడు దాని గురించి పక్కన మెన్షన్ చేశారంటే ఖచ్చితంగా ఈ టాపిక్ పైన ఖచ్చితంగా ప్రశ్న అనేది ఉంటుంది అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు నీకు నేను ఈ టాపిక్ ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కొద్దిగా నీకు కష్టం అనిపించవచ్చు, అందుకే నేను సింపుల్ గా బిట్స్ తయారు చేశాను. ఓకేనా? కష్టం అనిపించవచ్చు, ప్రతి ఒక్క పదానికి ప్రతి ఒక్క క్వశ్చన్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? మన యాప్ లో, మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ లో మిత్రమా, మీకు ఇక్కడ మీకు మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ లో నా పేరు మీద ఉంటుంది, ప్లే స్టోర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర యాప్ లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులోనే మన హైకోర్టు వాళ్ళకి సంబంధించి జీకే సపరేట్ గా 400 బిట్ల వరకు డెప్త్ గా నేను 400 బిట్ల వరకు ప్రీవియస్ ని చూసుకుంటూ నేను అప్లోడ్ చేస్తున్నా. కరెంట్ అఫైర్స్ కోర్సులో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కోర్సులో లాస్ట్ కోలలో హైకోర్టు జీకే టెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే మీరు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కొనుక్కుంటే మీకు జీకే ఫ్రీ వస్తుంది. ఈ సంవత్సరం నువ్వు కరెంట్ అఫైర్స్ జీకే ఏ ఎగ్జామ్ రాసినప్పుడు మళ్ళీ నువ్వు ఏ కోర్సు కొనాల్సిన అవసరం లేదు. ఓకేనా? నీకు ఏదైనా డౌట్ నెంబర్ కాల్ చేయండి, 9030539097. ఒకవేళ మీకు మన యాప్ లో అమౌంట్ ఎక్కువ అనిపిస్తే యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకో, నేను ఆఫర్ ఏదైనా ప్రొవైడ్ చేస్తా, అప్పుడు తీసుకుంది మీరు. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే అర్థశాస్త్రం అనే పదం. అర్థశాస్త్రం అనే పదం ఓయికోస్ అంటే ఇల్లు, నీమిన్ అంటే నుండి వచ్చింది. అర్థశాస్త్రం అనే పదం ఓయికోస్ అనే పదము మరియు నీమిన్ అనే 2 పదాల కలయికతోటి అర్థశాస్త్రము లేదా ఆర్థిక శాస్త్రము లేదా ఆర్థిక వ్యవస్థ అనే పదం మనకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ 2 పదాలు కూడా ఏ భాషా పదాలు అని ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్థిక శాస్త్రం అంటే ఏమో తెలుసుకోవాలా. ఆర్థిక శాస్త్రం అంటే ఏమో తెలుసుకోవాలా. మీకు అందరూ కూడా తెలిసినదే ప్రజలు అనుకుందాం. ప్రజలు ఏం చేస్తుంటారు మిత్రమా? ప్రజలు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఒకటి వ్యాపారమైనా చేస్తుంటారు, లేదా వ్యవసాయమైనా చేస్తుంటారు, లేదా వాళ్ళు ఏదో ఒక ఉద్యోగమైనా చేస్తుంటారు, లేదా ఏదో ఒక వర్తకమైనా చేస్తుంటారు. అంటే ఏదో ఒక పనిలో లేదా పరిశ్రమలో అయినా వాళ్ళు పనిచేస్తుంటారు. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏదో ఒక పని చేస్తుంటారు. వ్యాపారమైనా చేస్తుంటారు, వ్యవసాయమైనా చేస్తుంటారు, లేదా వర్తకమైనా నిర్వహిస్తుంటారు, లేదా ఏదైనా ఒక పరిశ్రమలో అయినా పని చేస్తుంటారు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మీకు అందరికీ తెలిసినది. నేనున్నాను, నేను టీచింగ్ చేస్తున్నా. ఇప్పుడు మా నాన్న వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేస్తారు. ఓకేనా? మీ వాళ్ళు ఉన్నారు, మీరు ఉద్యోగం చేస్తారు. అలా భారతదేశంలో ప్రజలు ఎవరైనా వ్యాపారం చేస్తుంటారు, కొంతమంది వ్యవసాయం చేస్తుంటారు, కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, కొంతమంది వర్తకాలు నిర్వహిస్తుంటారు, కొంతమంది పరిశ్రమలో జాబ్ చేస్తుంటారు. మరి ప్రజలు ఇవన్నీ చేయడం గల కారణం ఏంటంటే ద్రవ్యం సంపాదించడమే ఈ ప్రధాన లక్ష్యం. అంటే వీళ్ళందరూ ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి మిత్రమా? ద్రవ్యం సంపాదించడం. ద్రవ్యం సంపాదించి వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడాన్ని ఏమని పిలుస్తామంటే ఆర్థిక కార్యకలాపాలు అని పిలుస్తాం. మరోసారి చెప్తున్నా, ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలు వ్యాపారం చేస్తుంటారు, అదేవిధంగా వ్యవసాయం చేస్తుంటారు, ఉద్యోగం చేస్తుంటారు, పరిశ్రమలో పనిచేస్తుంటారు. ఇవన్నీ వాళ్ళు నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ద్రవ్యం సంపాదించి వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసం చేసేటువంటి ఈ కార్యకలాపాలను ఏమని పిలుస్తామంటే ఆర్థిక కార్యకలాపాలు అని పిలుస్తాం. ఈ ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని అర్థశాస్త్రం లేదా ఆర్థిక శాస్త్రం అని పిలుస్తారు. ఆర్థిక శాస్త్రం అనే పదం నీమిన్ మరియు
అదేవిధంగా ఓయికోస్ అనే 2 పదాల తోటి ఉద్భవించినది. అయితే ఈ 2 భాషా పదాలు ఎటువంటివి, ఏ భాషా పదాలు, లాటినా, ఫ్రెంచా, గ్రీకునా, తెలుగునా అంటే గ్రీకు భాషా పదాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓయికోస్ అంటే ఇల్లు, నీమెన్ అంటే నిర్వహణ, అర్థశాస్త్రం అనే పదం 2 భాషా పదాలతోటి ఏర్పడింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 1776 బట్టి కూడా పడేసాడు గ్రీక్ పదం అని చెప్పి. నెక్స్ట్ 1776లో జాతుల సంపద స్వభావం మరియు కారకాల పరిశీలన అనే ప్రసిద్ధ గ్రంథం ఎవరికి సంబంధించినది అని అడిగాడు. కార్ల్ మార్క్సా, ఆడమ్ స్మిత్, కేఈ బౌల్డింగా లేదా శామ్యూల్సన్ అంటే మనకి ఆడమ్ స్మిత్ మిత్రమా. 1776లో సంపద స్వభావము మరియు కారకాల పరిశీలన అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం రచించిన కారణంగానే ఆర్థిక శాస్త్రం ప్రత్యేక శాస్త్రంగా వెలుగులోకి రావడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆర్థిక శాస్త్రము ప్రత్యేక శాస్త్రంగా వెలుగులోకి వచ్చినటువంటి ఆ గ్రంథం ఏదైనా అంటే జాతుల సంపద స్వభావం మరియు కారకాల పరిశీలన. దీన్ని రచించిన వ్యక్తి ఆడమ్ స్మిత్ అని గుర్తుపెట్టుకోండి. కష్టంగా ఉండొచ్చు మిత్రమా, కానీ టాపిక్ వదిలేయద్దు. ఓకేనా, సిలబస్ లో ఉంది. నెక్స్ట్ అర్థశాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రానికి సంబంధించి సరైన వాక్యాలు ఏమిటి అని అడిగాడు. ఆర్థిక శాస్త్రం అనేది ఒక సామాజిక శాస్త్రం. ఎస్, కరెక్టే. ఎందుకంటే వ్యక్తులు, వ్యవస్థలు, వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు మరియు సేవలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు, వాటిని ఏ విధంగా పంపిణీ చేస్తారు అనే దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒక సామాజిక శాస్త్రంగా పరిగణిస్తాం. కాబట్టి అర్థశాస్త్రం అనేది ఒక సామాజిక శాస్త్రం. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ మానవుడి కోరికలను తీర్చుకోవడంలో కొనసాగించే ప్రయత్నాల గురించి అధ్యయనం కూడా చేయడాన్ని ఆర్థిక శాస్త్రం అని పిలుస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఆన్సర్. ఓకేనా, గుర్తుపెట్టుకొని ఇందాక నేను చెప్పాను ఓయికోస్ అనే పదం గుర్తుపెట్టుకోవాలా, అదేవిధంగా నీమిన్ అనే పదం గుర్తుపెట్టుకోవాలా, గ్రీక్ పదం గుర్తుపెట్టుకోవాలా. 1876లో వచ్చినటువంటి సంపద, జాతుల సంపద స్వభావం, కారకాల పరిశీలన ఆడమ్ స్మిత్. మళ్ళీ ఇప్పుడు అర్థశాస్త్రం అంటే ఒక సామాజిక శాస్త్రం. వ్యక్తులు ఏం చేస్తారు, సేవలు ఉత్పత్తి చేస్తారు, వస్తువులు ఉత్పత్తి చేస్తారు, మళ్ళీ వాటిని పంపిణీ చేస్తారు. వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సామాజిక శాస్త్రం అని పిలుస్తాం. నెక్స్ట్ అర్థశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే జేబీసీని పిలుస్తామా, ఆడమ్ స్మిత్ ని పిలుస్తామా, కార్ల్ మార్క్స్ ని పిలుస్తామా, శామ్యూల్సన్ ని పిలుస్తామా అంటే మనం ఆడమ్ స్మిత్ ని మనం అర్థశాస్త్ర పితామహుడిగా పిలుస్తాం. 1776లో జాతుల సంపద స్వభావం, కారకాల పరిశీలన అనే గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలో భాగంగానే అర్థశాస్త్రం అనేది ప్రత్యేక శాస్త్రంగా వెలుగులోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ అర్థశాస్త్ర నిర్వచనానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని జతలను గుర్తించమని అడిగాడు. ఓకేనా, అర్థశాస్త్ర నిర్వచనాలు అనేక మంది ఇచ్చారు మిత్రమా. వారిలో కొంతమంది ఇచ్చిన నిర్వచనాలను నేను రాంగ్ రూపంలో ఇచ్చాను అని తప్పుగా ఇచ్చాను. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇక్కడ అర్థశాస్త్రం అంటే ఏమిటి, ఆర్థిక శాస్త్రం అంటే ఏమిటి అనే వాటిపైన వివిధ ఆర్థికవేత్తలు వివిధ భిన్న అభిప్రాయాలు గల నిర్వచనాలు ఇచ్చారు. చూడండి, ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం ఇచ్చాడంట, మార్షల్ శ్రేయస్సు నిర్వచనం ఇచ్చాడంట, శామ్యూల్సన్ కొరత నిర్వచనం ఇచ్చాడంట, లియోనల్ రాబిన్స్ వృత్తి నిర్వచనం ఇచ్చాడంట. అయితే దీంట్లో తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించమని అడిగాడు. ఇక్కడ ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనాన్ని ఇచ్చాడు, మార్షల్ శ్రేయస్సు నిర్వచనాన్ని ఇచ్చాడు, శామ్యూల్సన్ చేసి వృత్తి నిర్వచనాన్ని ఇచ్చాడు, లియోనల్ రాబిన్స్ చేసి కొరత నిర్వచనాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి వాక్యాలు 3వది తప్పు, 4వది తప్పు. కాబట్టి 3, 4 ఎక్కడుంది, ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్. ఓకేనా, రైట్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సిలబస్ లో ఉంది, వదలద్దు. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కరెంట్ అఫైర్స్ కోసం హైకోర్టు ప్రెస్ సిరీస్ నేను పెట్టున్నా, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే మిక్స్డ్ ఇన్కమ్ లేదా మిక్స్డ్ ఎకానమీ అంటే ఏమిటి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మనం పేర్కొనవచ్చు. కారణం ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం పాత్ర ఉంటుంది, ప్రైవేట్ రంగం పాత్ర ఉంటుంది. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో ఎక్కువగా ప్రభుత్వమే చూసుకునేది. అన్ని వ్యవహారాలు కూడా, అన్ని కార్యకలాపాలను కూడా ప్రభుత్వం నిర్వర్తించేది. అయితే 1991లో పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఎల్పిజిని తీసుకొచ్చిన తర్వాత, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత మన భారతదేశంలో ప్రభుత్వ పాత్ర తగ్గి ప్రైవేట్ పాత్ర పెరిగింది. అంటే ప్రస్తుతం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనగా
ప్రభుత్వం పాత్ర ఉంటుంది, ప్రైవేట్ పాత్ర ఉంటుంది. అంటే ప్రభుత్వ రంగము పాత్ర ఉంటుంది, ప్రైవేట్ రంగం పాత్ర ఉంటుంది. కాబట్టి మిక్స్డ్ ఎకానమీ ఈజ్ ఏ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వ రంగం మాత్రమేనా, ప్రైవేట్ రంగం మాత్రమేనా, లేదా రెండునా, మరి పై ఏవి కావాలని అడిగాడు. ప్రభుత్వ రంగము ఉంటుంది ప్లస్ ప్రైవేట్ రంగం రెండు ఉంటాయి. ఓకే, దానిని ఏం పిలుస్తామంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తాం. మరి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్, ఆధునిక అర్థశాస్త్రంలో ఏ ఆర్థికవేత్త సూక్ష్మ, చూడండి, మైక్రో మ్యాక్రో చెప్పాను నేను, గుర్తుపెట్టుకోండి. మైక్రో మ్యాక్రో, మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ స్థూల అనే పదాలను 1933లో అర్థశాస్త్ర అధ్యయనంలో ఎవరు ఉపయోగించారని అడిగాడు. అంటే ఆధునిక అర్థశాస్త్రంలో ఏ వ్యక్తి 1933లో అర్థశాస్త్ర అధ్యయనంలో ఈ స్థూల సూక్ష్మ అనే పదాలను ఉపయోగించాడంటే చూడండి, ఇక్కడ 1933 అనగానే మీకు ఒక వ్యక్తి పేరు గుర్తురావాలా. ఆ వ్యక్తి పేరు ఏంటంటే రాగ్నర్ ఫ్రిష్. ఎవరతని పేరు? రాగ్నర్ ఫ్రిష్. ఈ రాగ్నర్ ఫ్రిష్ అనే ఒక వ్యక్తి నార్వే రాజధాని అయినటువంటి ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఒక వ్యక్తి. ఈ రాగ్నర్ ఫ్రిష్ 1933లో అర్థశాస్త్ర అధ్యయనంలో మ్యాక్రో, మైక్రో, సూక్ష్మ, స్థూల అనే పదాలను మొట్టమొదటిసారిగా వినియోగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాగ్నర్ ఫ్రిష్. కాబట్టి ఆన్సర్ ఏది మిత్రమా? రాగ్నర్ ఫ్రిష్. నేను ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సిలబస్ లో మర్చిపోదు. కనీసం 2 బిట్లు వస్తాయి. 2 వీడియోలు చెప్తా, 2 బిట్లు వస్తాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్రింది వాక్యాలను సరికానిది గుర్తించండి అని అడిగాడు. సూక్ష్మ అర్థశాస్త్రం అనగా పెద్దది ఇచ్చాడు, స్థూల అర్థశాస్త్రం అనగా చిన్నది ఇచ్చాడు, మరి సూక్ష్మ అర్థశాస్త్రం అంటే మరి నిర్వచనం ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీన్ని చెప్పుకునే దానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైక్రో ఎకనామిక్స్ అంటే ఏమిటి, మైక్రో అంటే సూక్ష్మ అని అర్థం, సూక్ష్మ. అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ 2 పదాల మధ్య చిన్న తేడా మిత్రమా, అంతే. మైక్రో అంటే చిన్నది అని అర్థం, స్మాల్, చిన్నది అని అర్థం. మరి మ్యాక్రో ఎకనామిక్స్ అంటే లార్జ్ అని అర్థం, అంటే పెద్దది అని అర్థం. చిన్న చిన్న భాగాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం. పెద్ద పెద్ద భాగాల గురించి అధ్యయనం చేసేదాన్ని మనం ఏం పిలుస్తామంటే మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చిన్న చిన్న భాగాల గురించి అధ్యయనం చేయడాన్ని మైక్రో ఎకనామిక్స్ అంటారు. ఒక వ్యక్తి ఆదాయం గురించి అధ్యయనం చేస్తే అది మైక్రో ఎకనామిక్స్. అనేక మంది ప్రజల గురించి ఆదాయాలను లెక్కిస్తే అది మ్యాక్రో ఎకనామిక్స్. ఒక పరిశ్రమ గురించి మనం మాట్లాడితే అది మైక్రో ఎకనామిక్స్. అనేక పరిశ్రమల గురించి మాట్లాడితే అది మ్యాక్రో ఎకనామిక్స్. ఒక ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడితే అది మైక్రో ఎకనామిక్స్. అనేక ఇన్స్టిట్యూట్ల గురించి మాట్లాడితే అది మ్యాక్రో ఎకనామిక్స్. ఒక వ్యక్తి ఆదాయం గురించి మాట్లాడితే దానిని మైక్రో అని పిలుస్తారు. అనేక మంది ప్రజల యొక్క ఆదాయం లెక్కిస్తే దాన్ని మ్యాక్రో అని పిలుస్తారు. తలసరి ఆదాయం, భారతదేశం తలసరి ఆదాయం అనేది ఒక వ్యక్తికి పర్ హెడ్ లెక్కిస్తారు. అంటే తలసరి ఆదాయం గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనం ఏం పిలుస్తామంటే సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలుస్తారు. తలసరి ఆదాయాన్ని కాకుండా జాతీయ ఆదాయం అంటే దేశం మొత్తం మీద ఆదాయం. దేశం మొత్తం మీద ఆదాయం అంటే ప్రజలందరూ ఉత్పత్తి చేసిన విలువ. కాబట్టి తలసరి ఆదాయం అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడతాం, జాతీయ ఆదాయం అంటే అందరు వ్యక్తుల గురించి మాట్లాడతాం. కాబట్టి ఒకరి గురించి మాట్లాడితే అది సూక్ష్మ, అందరు వ్యక్తుల గురించి మాట్లాడితే అది స్థూల. ఇంత సింపుల్ డిఫరెన్స్. ఓకేనా? చిన్న దాని గురించి మాట్లాడితే అది సూక్ష్మ, పెద్ద దాని గురించి మాట్లాడితే అది స్థూల అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఇందాక నేను చెప్పాను చిన్నది అని చెప్పాను, కానీ వాడు పెద్దది ఇచ్చాడు. నెక్స్ట్ స్థూల అర్థశాస్త్రం అంటే చిన్నది అని ఇచ్చాడు, కానీ మామూలుగా దీనికి అర్థమైందంటే పెద్దది. కాబట్టి ఈ 2 ఆప్షన్లు కూడా తప్పు ఆప్షన్. సూక్ష్మ అంటే ఏం మిత్రమా? చిన్నది అని రావాలి, స్మాల్. మరి స్థూల అంటే ఏం మిత్రమా? పెద్ద రావాలి. సూక్ష్మ అర్థశాస్త్రం అనగా ఒక వ్యక్తి ఆదాయం గురించి అధ్యయనం చేస్తుంది. ఎస్, కరెక్టే. ఒకరి గురించి మాత్రం మాట్లాడుతుంది సూక్ష్మ అర్థశాస్త్రం. నెక్స్ట్ స్థూల అర్థశాస్త్రం అంటే జాతీయ ఆదాయం గురించి మాట్లాడుతుంది. ఎస్, ఇది కరెక్టే. ఒక వ్యక్తి గురించి అధ్యయనం చేస్తుందంటే తలసరి ఆదాయం గురించి మాత్రమే అధ్యయనం చేస్తే అది ఏమవుతుంది? సూక్ష్మ.
అట్లా కాకుండా జాతీయ ఆదాయం గురించి అధ్యయనం చేస్తే అది స్థూల. కాబట్టి ఈ రెండు ఆప్షన్ కూడా కరెక్టే. వాడు ఏమన్నాడు, సరి కాని అడిగాడు. కాబట్టి ఏ మరియు బి అనేది ఇక్కడ తప్పు. కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. మళ్ళీ చెప్తున్నా, సూక్ష్మ చిన్నది, స్థూల పెద్దది. ఒక దాని గురించి మాట్లాడితే సూక్ష్మ, రెండు గురించి మాట్లాడితే అది స్థూల. ఓకేనా, రైట్. నెక్స్ట్ సారీ వెయిట్, అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే సారీ ఇక్కడ రైట్, మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే పదం నుండి ఉద్భవించినది. అయితే ఇది ఏ భాష పదం అని అడిగాడు. ఏ భాష పదం? మైక్రోస్. గుర్తుపెట్టుకోండి, మైక్రో ఎకనామిక్స్ అనేది మైక్రోస్ అనే పదం నుంచి వచ్చింది. అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్ అనేది మ్యాక్రోస్ అనే పదం నుండి వచ్చినది. ఈ రెండు పదాలు కూడా గ్రీకు పదాలు. కాబట్టి మైక్రో ఎకనామిక్స్ అనే పదం మైక్రోస్ అనే పదం నుండి ఉద్భవించినది. అయితే ఇది ఏ భాష పదం అంటే గ్రీకు భాషా పదం. దీనికి అర్థం ఏంటంటే సూక్ష్మ, అతి సూక్ష్మమైన కణాలు అంటుంటాం. అంటే ఏమి? చిన్న కణాలు అని అర్థం, చిన్నది అని అర్థం. ఓకేనా, కాబట్టి ఇది రైట్. నెక్స్ట్ నిర్ణీత సంస్థలు. నిర్ణీత అంటే మిత్రమా కొన్ని అని అర్థం. నిర్ణీత కుటుంబాలు అంటే మిత్రమా కొన్ని కుటుంబాలు అని అర్థం. నిర్ణీత వస్తువులు అంటే మిత్రమా కొన్ని వస్తువులు అని అర్థం. వ్యక్తిగత ధరలు అంటే మిత్రమా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ధర అని అర్థం. వ్యక్తిగత ధర అంటే ఒక వస్తువు ధర అని అర్థం. వేతనాలు అంటే ఒకరి జీతం గురించి అధ్యయనం చేసేది సూక్ష్మ అర్థశాస్త్రం అని పేర్కొన్న వ్యక్తి ఎవరు అని అడిగాడు. నేను ఇందాక చెప్పాను, సూక్ష్మ అర్థశాస్త్రం అంటే మిత్రమా కొద్ది మంది గురించి మాట్లాడుతుంది, చిన్న వాటి గురించి మాట్లాడుతుంది. స్థూల అంటేమి ఎక్కువ వాటి గురించి మాట్లాడుతుంది, పెద్ద వాటి గురించి మాట్లాడుతుంది అని అర్థం. ఓకే, ఇక్కడ చూస్తే నిర్ణీత సంస్థలు కొన్ని సంస్థలు, నిర్ణీత కుటుంబాలు కొన్ని కుటుంబాలు, నిర్ణీత వస్తువులు కొన్ని వస్తువులు, వ్యక్తిగత ధరలు అంటే ఒక వస్తువు ధర, మరి వేతనాలు అంటే ఒక వ్యక్తి యొక్క వేతనం. ఓకేనా, ఆదాయాల గురించి అధ్యయనం చేసేది సూక్ష్మ అర్థశాస్త్రం అని పేర్కొన్న వ్యక్తి ఎవరంటే కార్ల్ మార్క్స్, ఆడమ్ స్మిత్, కేఈ బౌల్డింగ్, శామ్యూల్ సన్నా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి దీనికి కేఈ బౌల్డింగ్ అనే అతను సూక్ష్మ అర్థశాస్త్రం పైన ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. నిర్ణీత సంస్థలు, నిర్ణీత కుటుంబాలు, నిర్ణీత వ్యక్తులు, నిర్ణీత వస్తువులు, వ్యక్తిగత ధరలు, మరి వేతనాలు, వీటి గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలిచాడు. ఎవరంటే కేఈ బౌల్డింగ్ అనే ఒక వ్యక్తి. రైట్, ఇదే కేఈ బౌల్డింగ్ స్థూల అర్థశాస్త్రానికి నిర్వచనం ఇచ్చాడు. మరి ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ ద్వారా సూక్ష్మ అర్థశాస్త్రం మైక్రో ఎకనామిక్స్ ప్రాచుర్యంలోకి తెచ్చారు. అయితే ఇది ఎవరు ప్రసిద్ధ గ్రంథం అని అడిగాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ ద్వారా సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇది ఎవరు ప్రసిద్ధ గ్రంథం అని అడిగాడు. మార్షల్, ఆడమ్ స్మిత్, కార్ల్ మార్క్స్, కేఈ బౌల్డింగ్ అంటే ఇది మార్షల్ కు సంబంధించినటువంటి గ్రంథం. మార్షల్ కు సంబంధించిన గ్రంథం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథం ద్వారా మనకి సూక్ష్మ అర్థశాస్త్రం ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ సూక్ష్మ అర్థశాస్త్రంలో మైక్రో ఎకనామిక్స్ లో భాగాలేవి అని ఇచ్చాడు. ఇక్కడ ఇందాక నేను చెప్పాను, మైక్రో అంటే చెప్పాను, మ్యాక్రో అంటే చెప్పాను. మైక్రో అంటే ఏమని చెప్పాను? చిన్నదని చెప్పాను. మ్యాక్రో అంటే పెద్దదని చెప్పాను. మరి చిన్న వాటి గురించి అధ్యయనం చేస్తుందని చెప్తే సూక్ష్మ అన్నాను. పెద్ద వాటి గురించి అధ్యయనం చేయడాన్ని స్థూల అన్నాను. మరి ఇవన్నీ చెప్పారు సార్. అసలు సూక్ష్మ అర్థశాస్త్రం గురించి స్థూల అర్థశాస్త్రంలో భాగాలేవి అని నేను అడిగితే చూడండి, సూక్ష్మ అర్థశాస్త్రం భాగాలేవి అంటే వినియోగదారుల ప్రవర్తన గురించి. వినియోగదారులు అంటే ఎవరు? మనమే. మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలుస్తాం. నెక్స్ట్ ఉత్పత్తి సిద్ధాంతం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలుస్తాం. కారకాల ధరల సిద్ధాంతం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తామంటే సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలుస్తాం. కాబట్టి పైవన్నీ కూడా సూక్ష్మ అర్థశాస్త్రంలో భాగాలే. అయితే ఇక్కడ కారకాల సిద్ధాంతం ఇచ్చాడు. మన భారతదేశం ఉత్పత్తి కారకాలు 4 మిత్రమా. ఉత్పత్తి కారకాలు ఒకటి భూమి అనేది ఉత్పత్తి కారకం. రెండవది సమ అనేది ఉత్పత్తి కారకం. మూడవది మూలధనం అనేది ఉత్పత్తి కారకం. 4వది వ్యవస్థాపకుడు అనేది
ఒక ఉత్పత్తి కారకం. ఓకేనా? భూమికి మనం ఏం చెల్లించాలి? ప్రతి నెల కూడా బాటకాన్ని చెల్లించాలి. దీనిని రెంట్ అని పిలుస్తాం. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా శ్రామికులకు ఏం చెల్లించాలి? వేతనం చెల్లించాలి. దీనినే వేజెస్ అని పిలుస్తాం. ఓకేనా? మళ్ళీ మూలధనం అంటే ఏమిటి? వడ్డీ. మన దగ్గర డబ్బు లేకపోతే బ్యాంక్ నుంచి మూలధనం తెచ్చుకుంటే వడ్డీ కట్టాలి. మళ్ళీ వ్యవస్థాపకుడికి ఏముండాలా? లాభం ఉండాలి. ఇది ఉత్పత్తి కారకాలు. ఇవి ఉత్పత్తి కారకాలు చెల్లించే ప్రతిఫలాలు. ఓకేనా? సరే, అవన్నీ మీకు హైకోర్టు వరకు అవసరం లేదు కాబట్టి ఇవి భాగాలేవి, మరి భాగాలు కానివి ఏవి అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది నేను పార్ట్ 1 లో భాగంగా మీకు మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ మొత్తం 25 బిట్లు మిత్రమా. 25 బిట్లు కానీ నేర్చుకుంటే 2 నుంచి 3 మార్కులు నీకు వస్తాయి. 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎకానమీ వెక్టర్సర్ యాప్ను దయచేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో హైకోర్టుకి సంబంధించిన టెస్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. జీకే సపరేట్, కరెంట్ అఫైర్స్ సపరేట్ గా ఉంది. మీరు ఒకసారి గమనించవచ్చు. దీంట్లో 2025 మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఓకేనా? హైకోర్టు కోసం కోర్సు కొనుక్కుంటే ఇది మీరు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైనా రాయండి. అసలు కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇది. నేను మీరు దాన్ని సపరేట్ అమౌంట్ తీసుకొని దాంట్లో యాడ్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. ఈ టాపిక్ కష్టంగా ఉండొచ్చు కానీ ఫోకస్ చేయండి. 2 మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.